స్టేట్ బ్యాంక్ చుక్కలు చూపిస్తూ ఉంటుందండి. చాలామందికి ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఒపీనియన్ చెప్పండి దయచేసి. ఈ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళంతా కూడా చెప్పండండి. ఇది స్టేట్ బ్యాంక్ దాకా వెళితే వాళ్ళ పద్ధతి మారుతుందేమో అని. బ్యాంక్ మంచిదే కానీ స్టాఫ్ ఇష్యూయే ఉంది. పాలకొండయ్య అని చెప్పి కాజీపేటలో పాపం ఒక బాధితుడు బ్యా బ్యాంక్‌కి వెళ్ళాడు. అసలు సమాధానమే రాలేదు. ఎంత నిర్లక్ష్యంగా అంటే అంత నిర్లక్ష్యంగా చెప్పారండి. శివశంకర్ రెడ్డి అని చెప్పి ఒక క్యాషియర్. విషయం ఏంటంటే హాస్పిటల్ బిల్ కట్టాలి. వాళ్ళేమో ఆన్‌లైన్‌లో యాక్సెప్ట్ చేస్తామన్నారు. క్యాష్ ఉండిపోయింది. 18,000 పక్కనే బ్యాంక్ ఏటీఎం ఉంటుంది కదా! ఎళ్ళాడు. అంటే డిపాజిట్ మెషిన్ కూడా ఉంటుంది కదండీ! వేశాడు. మెసేజ్ వచ్చింది. కానీ తీరా చూసుకుంటే అకౌంట్‌లో డబ్బులు లేవు. పడలేదు. అంటే మరి ఏం చేయాలో అర్థం కాక అక్కడ కాజీపేట పక్కనే ఉన్నటువంటి ఆ బ్యాంక్ బ్రాంచ్‌కి వెళితే అక్కడ శివశంకర్ రెడ్డి గారు అని చెప్పి ఒక క్యాషియరు పడతాయి లేవయ్యా బెల్ట్ పని చేయట్లేదు తర్వాత పడతాయి అని చెప్పాడు. ఈయన కాస్త గట్టిగా అడిగేసరికి వస్తాయని చెప్పాను కదా నీకు దిక్కున్న చోట చెప్పుకో అని చెప్పి చాలా దురుసుగా చాలా నిర్లక్ష్యంగా కస్టమర్ ఫస్ట్ కస్టమరే మాకు ప్రధానం అని చెప్పి ఓ బోర్డులు పెడుతూ ఉంటారు కదండి. అవి మనుషుల్లోకి పెద్దగా అయితే వెళ్ళలేదు అనేసరికి ఇతనికి ఏం చేయాలో అర్థం కాక పై వాళ్ళకి ఫిర్యాదు చేసి నానా గొడవ చేస్తే అప్పుడేదో ఇప్పటికీ అయితే అది సమస్య క్లియర్ అయినట్టు లేదు మరి నాకు తెలిసి. ఈ పాలకొండయ్య బాధ మన బాధ కూడా. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకో మరి అంటే ఈ మధ్య ప్రైవేట్ బ్యాంకులు కూడా గొప్పగా ఉన్నాయా అంటే నా ఎక్స్పీరియన్స్ అయితే లేవండి. నాకే చాలా సమస్యలు వచ్చినాయి ఈ మధ్య. ఫోన్పే ఆగిపోతే ఈవెన్ హెచ్డిఎఫ్సి వాళ్ళు ఐసిఐసిలో ఏదో ఇష్యూ ఉంటే వాడు జీరో అకౌంట్ అని చెప్పి ఓపెన్ చేసి నెలకు 10,000 లేవు కాబట్టి ఇదిగో 400 తీసేస్తున్నాను 700 తీసేస్తున్నాను అని చెప్పి అవార్డు తీసేయడం, అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడేమో అలా చేయడం. ఇక స్టేట్ బ్యాంక్ అయితే ఇంకొక లెవెల్ టార్చర్ అండి. రిజర్వ్ బ్యాంక్నైనా కానీ ఈజీగా డీల్ చేయొచ్చేమో కానీ స్టేట్ బ్యాంక్ని చేయలేం. ఏటీఎం గురించి అడిగినా ఇంకో బ్యాంక్ సర్వీస్ గురించి అడిగినా ఏ సమాధానం చెప్పరండి. ఆన్లైన్ వచ్చింది కాబట్టి కాస్త ఈ ఫోన్పేలు పనిచేస్తున్నాయి కాబట్టి కాస్తో కోస్తో బతికిపోయాం కానీ ఇది అకౌంట్ స్టేట్మెంట్ల దగ్గర నుంచి ఇంకా మిగిలిన చాలా విషయాలు బ్యాంకుకి వెళ్ళి చేయించుకోవాలి అంటే మాత్రం చుక్కలు చూపిస్తున్నాయండి. అంటే ఈ కాజీపేట ఎస్బీఐ బ్రాంచ్ అనే కాదు, నేను చాలా నా ఎక్స్పీరియన్సే చెప్తున్నాను. 2, 3 రకాలైన బ్రాంచులతో నాకు ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా? ఇక్కడ స్టేట్ బ్యాంకునో ఇంకొకరినో ఉద్దేశించి కాదు నా ఉద్దేశం. వీళ్ళేమో పెద్ద బ్యాంకు ప్రభుత్వంలో, అక్కడేమో ప్రైవేట్ బ్యాంకులు దూసుకొచ్చేస్తున్నాయి. ఇంటికి వచ్చి మరీ సర్వీస్ చేస్తాం, ఫోన్ చేసినా సర్వీస్ చేస్తాం, వాట్సాప్లో సర్వీస్ చేస్తామని వాళ్ళు. మరి అందరికీ బాధ్యతగా ఉండాల్సిన బ్యాంకే ఇలా ఉండొచ్చా? మీరేమంటారు? మీ బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇలాంటి విషయాలు కూడా డిస్కస్ చేసుకోవాలండి. ఈరోజు ఆ పాలకొండయ్య క్యాష్ డిపాజిటరీ మిషన్ 18,000 కావచ్చు, రేపటి రోజు మంది కావచ్చు. ఇలాంటి వాటి మీద మీ అభిప్రాయం చెప్పండి దయచేసి. మీ అనుభవం కూడా చెప్పండి. మన వాళ్ళకు కూడా షేర్ చేయండి.